మరి ఇప్పుడు కార్తీక మాసం వస్తోంది. కృత్తికా నక్షత్రం పౌర్ణమి నాడు ఉన్నది కనుక కార్తీక మాసం అన్నారు కదా. భూయో అన్య శ్రోతమిచ్చామో కార్తీకస్య చ వైభవం. కార్తీక పురాణాన్ని మేము వినాలి అనుకుంటున్నాము అని చేతులు ఒగ్గి గురువుగారికి నమస్కారం చేశారు. అందులోనూ కలుష చిత్తానాం నరాణం పాపకర్మణం సంసారాగ్ని నిమగ్నానాం అనాయాసేన కాగతి. మానవులందరూ కూడా ఈతి బాధలతో సంసారంలో మునిగి తేలుతూ ఉన్నారు. మరి వారు ఉత్తమ గతులు పొందాలి అంటే ఏమైనా ఉపాయం ఉన్నదా? అనాయాసేన తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం కావాలి. అందుకనే తీర్థము, క్షేత్రము, కాలము, దేవాలయము ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి, చూసుకోవాలి. కార్తీక మాసంలో చిన్న దీపారాధన చేసిన ఎక్కువ ఫలితం వస్తుంది అన్నారుగా. అది మేము సమగ్రంగా పూర్తిగా వినాలి అనుకుంటున్నాం. కో ధర్మ సర్వధర్మాణం అధికో మోక్ష సాధక. మానవులు మోక్షాన్ని పొందాలి అంటే ఇహాపి ముక్తితో నృణాం ఏతత్వం కథయ ప్రభో. ఏ పురాణాన్ని విన్నట్లయితే, ఏ రకంగా దీపారాధన చేసినట్లయితే, శివాభిషేచనం చేసినట్లయితే ముక్తి పొందుతారో అటువంటిది మాకు ముఖ్యంగా చెప్పండి అంటున్నారు.